హాయ్ ఎవ్రీవన్ మనకి ఈరోజు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ విత్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఈక్వల్స్ టు కే ప్లస్ 1 ఇంటూ సి బై 2 పవర్ కే కే వాల్యూస్ ఏమిటంటే కే ఈక్వల్స్ 0 1 2 3 సో ఆన్ దెన్ ఫైన్ సి సి వాల్యూ కనుక్కోవాలి మనం గివెన్ ఏమి ఇచ్చారో రాసుకుందాం గివెన్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఈక్వల్స్ టు కే ప్లస్ 1 ఇంటూ సి బై 2 పవర్ కే మనకి కే వాల్యూస్ ఏమని ఇచ్చాడు కే ఈక్వల్స్ టు 0 1 2 3 సో ఆన్ మనకి ఇప్పుడు కే ప్లేస్లోనే 0 తీసుకుందాం పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 plus p of x is equal to 1 plus p of x is equal to 2 plus p of x is equal to 3 plus p of x is equal to 4 plus so on అంటే కే ప్లేస్లోనే 0 తీసుకుందాం అంటే 0 ప్లస్ 1 ఇంటూ సి బై 2 పవర్ 0 ప్లస్ కే ప్లేస్లో 1 తీసుకుందాం 1 ప్లస్ 1 ఇంటూ సి బై 2 పవర్ 1 ప్లస్ కే ప్లేస్లో 2 తీసుకుందాం 2 ప్లస్ 1 ఇంటూ సి బై 2 పవర్ 2 ప్లస్ కే ప్లేస్లో 3 తీసుకుందాం 3 ప్లస్ 1 ఇంటూ సి బై 2 పవర్ 3 ప్లస్ 4 తీసుకుందాం 4 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 4 ప్లస్ సో ఆన్ అంటే 1 బై 1 ఇంటూ సి ప్లస్ 2c బై 2 ప్లస్ 3c బై 2 స్క్వేర్ ప్లస్ 4c బై 2 క్యూబ్ ప్లస్ 5c బై 2 పవర్ 4 ప్లస్ సో ఆన్ ఈ మొత్తానికి సీన్ కామన్ తీసుకుందాం 1 బై 1 ప్లస్ 2 బై 2 ప్లస్ 3 బై 2 స్క్వేర్ ప్లస్ 4 బై 2 క్యూబ్ ప్లస్ 5 బై 2 పవర్ 4 ప్లస్ సో ఆన్ అంటే సి ఆఫ్ 1 బై 1 ప్లస్ 1 బై 2 ఇంటూ 2 ప్లస్ 1 బై 2 స్క్వేర్ ఇంటూ 3 ప్లస్ 1 బై 2 క్యూబ్ ఇంటూ 4 ప్లస్ 1 బై 2 పవర్ 4 ఇంటూ 5 ప్లస్ సో ఆన్ ఇలా ఎందుకు రాసుకున్నామంటే మనకు ఫార్ములా ఉంది 1 ప్లస్ 2x ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 4x క్యూబ్ ప్లస్ 5x పవర్ 4 సో ఆన్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ పవర్ హోల్ ఇన్వర్స్ స్క్వేర్ అని ఫార్ములా ఈ విధంగా ఉంది కదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 అంటే సి ఆఫ్ ఈ అంతర్ ప్లేస్లో 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఇన్వర్స్ స్క్వేర్ వేసుకోవచ్చు కదా 1 మైనస్ ఎక్స్ అంటే 1 బై 2 1 బై 2 హోల్ పవర్ ఇన్వర్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 మనకి ప్రాబిలిటీ ఎప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్స్ టు 1 వేసుకోండి ఈక్వల్స్ టు 1 సి ఆఫ్ 1 మైనస్ 1 బై 2 అంటే 1 బై 2 హోల్ పవర్ ఇన్వర్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 సి ఆఫ్ ఈ లోపల 1 బై 2ని రెసిప్రోకల్ చేస్తే 2 అవుతుంది ఇది మైనస్ ఉన్నది ప్లస్ అయిపోతుంది అంటే 2 స్క్వేర్ ఈక్వల్స్ టు 1 సి ఆఫ్ 4 ఈక్వల్స్ టు 1 సి ఈజ్ ఈక్వల్ టు 1 బై 4 హెన్స్ ప్రూవ్డ్